దేవుడు మనకిచ్చినటువంటి సమయంలో మొదటి ఆకాశము మొదటి భూమి గతించిపోయనా? ఈ ప్రశ్న నేను ఆలోచించి వేసినటువంటి ప్రశ్న కాదు. ఇది నా అంతట నేను ఏదో ఒక అంశాన్ని సిద్ధం చేసుకొచ్చి మీతో మాట్లాడటానికి ప్రయత్నించట్లేదు. బైబిలులో దేవుడు రాయించినటువంటి మాటను బట్టి ఈ అంశము సిద్ధపరచబడింది. మనం బోధించేటటువంటి అనేక పాఠాలు మీరు చూడండి, తప్పనిసరిగా బైబిలులో నుండి, బైబిల్లో ఒక వాక్యాన్ని ఆధారము చేసుకునే ఉంటాయి. మనం బోధ చెయ్యాలి అంటే బైబిల్లో నుండి ఒక అంశాన్ని సిద్ధం చేసుకొని బైబిల్ నుండి బోధించాలి. సొంత ఆలోచనలు చాలా మట్టుకు మనం పక్కన పెట్టాలి. మొదటి ఆకాశము మొదటి భూమి గతించిపోయానా అనే ప్రశ్న రావటానికి గల కారణం బైబిలులో దేవుడు రాయించినటువంటి మాట. ఒకసారి మీరు అందరూ కూడా ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము మొదటి వచనం చూడండి. అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచి తిని, మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయెను అన్నాడు. చూడండి, యోహాను గారు పద్మాసు దీపములో పరవాసిగా ఉంటూ వ్రాసినటువంటి ఈ ప్రకటన గ్రంథంలో 21వ అధ్యాయము మొదటి వచనంలో చెబుతున్నాడు, అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశము మొదటి భూమి ఏమైపోయాయట? ఏమైపోయాయి? గతించిపోయెను అన్నాడు. మొదటి ఆకాశము మొదటి భూమి గతించిపోయెను. యోహాను గారు రాసినటువంటి ఈ మాటను బట్టి మనం ఏర్పాటు చేసుకున్నటువంటి అంశం ఏంటి? మన అంశం ఏంటంటే మొదటి ఆకాశము మొదటి భూమి గతించిపోయెనా. యోహాను గారు గతించిపోవును అంటున్నాడా, గతించిపోయాయి అంటున్నాడా? ఏమంటున్నాడండి? గతించిపోయాను చెప్పాడు, గతించిపోయాను అని చెప్పాడు. మరి ఇప్పుడు ఈ మొదటి ఆకాశము మొదటి భూమి ప్రకటన గ్రంథం రాసే నాటికే యోహాను గారికి దర్శనములో గతించిపోయినట్టుగా దేవుడు చూపించాడు అని అంటే, ఖచ్చితంగా ఈ మొదటి ఆకాశం మొదటి భూమి కొరకు మనం మాట్లాడుకోవాలి, ఇవేంటో తెలుసుకోవాలి అండి, తెలుసుకోవాలి. చాలా మట్టుకు మొదటి ఆకాశము మొదటి భూమి అనగానే మనకు వచ్చే ఆలోచన ఏంటి? మనకొచ్చే ఆలోచన ఏంటండి? మొదటి ఆకాశం మొదటి భూమి అనగానే మొట్టమొదటిగా ఆదికాండములో దేవుడు చేసినటువంటి సృష్టి, అంతేనా? దాని గురించి ఆలోచిస్తారండి, ఖచ్చితంగా అదే ఆలోచిస్తారు. ఈరోజు మొదటి ఆకాశం మొదటి భూమి గతించిపోయాను అంటే ఆనాడు యోహాను గారికి దర్శనములో భవిష్యత్తులో జరగబోతుందని చూపించబడుతుంది. కాబట్టి దేవుడు ఆదికాండములో చేసినటువంటి ఈ సృష్టి ఏదైతే ఉందో, భూమి ఏదైతే ఉందో, ఆకాశం ఏదైతే ఉందో, ఇదంతా కూడా భవిష్యత్తులో నాశనం కాబోతుంది. దాని కొరకే ఇక్కడ యోహాను గారు ఇలా రాశారు అని నమ్మి ఈ మాటను ఇలా ప్రకటిస్తున్న వారు చాలామంది ఉన్నారు. అందుకే ప్రతి ఒక్కరికి కూడా ఈ విషయం తెలియాలనే ఒక మంచి ఉద్దేశంతో ఈ పాఠాన్ని పెట్టడం జరిగింది. మొదటి ఆకాశము మొదటి భూమి అనగానే ఇదిగో మనం అనుభవిస్తున్నటువంటి మన కళ్ళ ముందు ఉన్నటువంటి ఈ ప్రకృతి కాదు.
ఇక్కడ వీటి కొరకు కాదు చెప్పింది. మొదటి ఆకాశము, మొదటి భూమి అనేటటువంటిది బైబిల్ పరిశోధనలోనికి వెళ్ళి మనం తెలుసుకోవాలి. అదేంటో తెలుసుకోవాలి. వాటిని గురించి తెలుసుకొని అవి ఎలా గతించిపోయాయో ఒక మంచి వివరణ క్రైస్తవ సమాజానికి ఇవ్వాలి అన్న ఆలోచనతో ఈ అంశాన్ని మాట్లాడటం జరుగుతుంది. ప్రియమైన వారలారా, మొదటి ఆకాశము, మొదటి భూమి అన్నాడు కదా. ఇప్పుడు ఆదికాండములో దేవుడు చేసినటువంటి సృష్టి అని అనుకుంటున్నటువంటి క్రైస్తవ్యానికి మొట్టమొదటిగా నేను చెప్పే మాట ఏంటంటే, మొదటి ఆకాశము, మొదటి భూమి అంటే దేవుడు ఆదికాండములో మొదట చేసినటువంటి ఈ సృష్టిని గూర్చిన మాట అది కాదు. ఈరోజు మన కళ్ళ ముందు ఉన్నటువంటి ప్రకృతి కాదు, అది కాదు. మరి దేని గురించి చెప్పాడు? దేని కొరకు? అసలు మొదటి ఆకాశం, మొదటి భూమి అంటే ఏది అని మనం ఆలోచిస్తే, ఆ పైన ముందుగా ఏం చెప్పాడండి? ఆ 21వ అధ్యాయం మొదటి వచనంలో ఏం చెప్పాడు? అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని అన్నాడండి. ముందు ఏం చెప్పాడు? దేని కొరకు చెప్పాడు? క్రొత్త ఆకాశము కొరకు, క్రొత్త భూమి కొరకు చెప్పాడు. క్రొత్త ఆకాశం, క్రొత్త భూమి అన్నాడు. ఈ క్రొత్త ఆకాశము, క్రొత్త భూమి అనేటటువంటి ప్రస్తావన ఎందుకు వచ్చింది? దీని కొరకు యోహాను గారు ఎందుకు మాట్లాడుతున్నారు? అవి కనబడుతున్నాయని ఎందుకు చెబుతున్నాడు అని అంటే, దేవుడు క్రొత్త ఆకాశమును గూర్చి, క్రొత్త భూమిని గూర్చి ముందుగానే వాగ్దానము చేశాడు. ఏం చేశాడు? వాగ్దానం చేశాడు. అందుకే ఈ క్రొత్త ఆకాశం, క్రొత్త భూమి గురించి పేతురు గారు రాసినటువంటి 2వ పత్రికలో ఏమని ప్రస్తావించబడిందో చూడండి. పేతురు గారు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం, అయినను మనం ఆయన వాగ్దానమును బట్టి క్రొత్త ఆకాశముల కొరకును క్రొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము అన్నాడు. చూడండి, అంటే యోహాను గారు, పేతురు గారు ఈ క్రొత్త ఆకాశము, క్రొత్త భూమిని గురించి ప్రస్తావించటానికి గల కారణం, దేవుడు వీటిని గురించి ముందుగా వాగ్దానం చేశాడు. దేవుడు ముందుగా వాగ్దానం చేశాడు. వాగ్దానము చేయటాన్ని బట్టి పేతురు గారు అంటున్నారు, మనం ఆయన వాగ్దానమును బట్టి, దేవుని వాగ్దానమును బట్టి, దేవుడు మనకిచ్చిన మాటను బట్టి, ఇదిగో మనమందరము కూడా క్రొత్త ఆకాశముల కొరకు, క్రొత్త భూమి కొరకు కనిపెట్టుచున్నాము, వాటి యందు నీతి నివసించును అని పేతురు గారు రాశారు. ప్రకటన గ్రంథానికి వచ్చేసరికి యోహాను గారు ఏం రాశారు? అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని అన్నాడు. ఇక్కడ చూడండి, పేతురు గారు చెప్పే మాటను బట్టి క్రొత్త ఆకాశం కొరకు, క్రొత్త భూమి కొరకు ఎదురు చూస్తున్నారు. యోహాను గారు చెప్పే మాటలో ఏం కనపడుతుంది? నేను చూచితిని అంటున్నాడు. అంటే ఇప్పుడు యోహాను గారు చూస్తున్నటువంటి ఆ క్రొత్త ఆకాశము, క్రొత్త భూమి దేవుడు ముందుగా వాగ్దానము చేసినటువంటిది. దేవుడు వాగ్దానం చేశాడు అన్నటువంటి సంగతిని పేతురు గారు కూడా ప్రస్తావించారు. మరి దేవుడు ఎక్కడ వాగ్దానం చేశాడు? ఎవరికి వాగ్దానం చేశాడు? ఆ వాగ్దానములోనికి వెళ్ళిపోతే మనకు క్రొత్త ఆకాశం, క్రొత్త భూమి అంటే తేలిపోద్ది. దానితో పాటు మొదటి ఆకాశం, మొదటి భూమి అంటే ఏంటో కూడా తేలిపోద్ది. వాగ్దానము దగ్గరికి వెళ్ళాలి. వాగ్దానం దగ్గరికి మనం వెళితే అసలు విషయాన్ని తెలుసుకుంటాం. వాగ్దానం దగ్గరికి మనం వెళ్దాం. యెషయా గ్రంథము 65వ అధ్యాయము 17వ వచనం చూద్దాం. ఇదిగో నేను క్రొత్త ఆకాశమును
క్రొత్త భూమిని సృజించుచున్నాను అన్నాడండి. ఏమండి, యెషయా గ్రంథంలో చెబుతున్నాడు. అంటే ఇదివరకు మనం పేతురు పత్రికలో చదువుకున్నది కానీ, ప్రకటన గ్రంథంలో చదువుకున్నది కానీ దేని గురించి చెప్పారు వాళ్ళు? యెషయా గ్రంథంలో దేవుడు వాగ్దానం చేసిన దాని గురించే చెప్పారు. అంటే పాత నిబంధనలో దేవుడు ఏదైతే వాగ్దానం చేశాడో, పాత నిబంధనలో దేవుడు ఏదైతే చెప్పాడో దాని కొరకే ప్రారంభ క్రైస్తవ్యం అంతా కూడా నిరీక్షించింది. అందుకే నేను గతంలో చెప్పాను, పాత నిబంధన క్రొత్త నిబంధన వేరు వేరు కాదు. ఇవి రెండు కూడా మనకు ఎలాంటివి లింక్ డాక్యుమెంట్స్ లాంటివి. ఏమండి, క్రొత్త నిబంధన మాత్రమే కలిగి ఉండి పాత నిబంధన మనకు అక్కర్లేదు అనే క్రైస్తవులు చాలామంది ఉన్నారు. కాదండి, పాత నిబంధన క్రొత్త నిబంధన రెండు మన దగ్గర ఉండాలి. రెండు లింక్ డాక్యుమెంట్స్ లాంటివి. ఏమండి, ఓన్లీ క్రొత్త నిబంధన పట్టుకొని తిరిగామనుకోండి, నీకు అసలు విషయం తెలీదు. ఈరోజు నీ ప్రభువును గురించి కానీ, దేవుడు చేసిన వాగ్దానాలను గూర్చి కానీ, దేవుని సంకల్పమును గూర్చి కానీ ప్రతి క్రైస్తవుడు సంపూర్ణంగా తెలుసుకోవాలంటే రెండు నిబంధనలు తప్పనిసరిగా ఉండాలి. ఈ రెండు నిబంధనలలో 66 పుస్తకాలు ఒకే కాలంలో రాయబడలేదు. సుమారు 1600 సంవత్సరాల కాలం పట్టింది. 1600 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి ఈ కాలములో వ్రాయబడినటువంటి ఈ 66 పుస్తకాల్లోని విషయం ఒకే కాలానికి చెందినది కాకపోయినా వ్రాయబడినటువంటి విషయం ఒకదానికొకటి లింక్ ఉంది. యెషయా గ్రంథం క్రీస్తు పూర్వం రాయబడిన గ్రంథం. ఏమండి, యెషయా గ్రంథం క్రీస్తు పూర్వం రాయబడినదైతే పేతురు పత్రిక ఎప్పుడు రాయబడింది? క్రీస్తు శకంలో రాయబడింది. క్రీస్తు శకంలో రాయబడింది. ప్రకటన గ్రంథం ఎప్పుడు రాయబడింది? క్రీస్తు శకంలో రాయబడింది. క్రీస్తు పూర్వం రాయబడినటువంటి ప్రకటన గ్రంథములోని విషయాలు, క్రీస్తు శకములో రాయబడినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో ప్రకటన గ్రంథంలో, అవి క్రీస్తు పూర్వం యెషయా గ్రంథంలో చెప్పబడిన విషయానికి లింక్ అయి ఉన్నాయంటే చూడండి. అంటే ఈరోజు మనం క్రొత్త నిబంధనలో చదువుతున్నటువంటి ప్రతి సంగతి కూడా దానికి సంబంధించినటువంటి పునాది ఎక్కడుందండి? పాత నిబంధనలో ఉంది. పాత నిబంధనలో ఉన్నదే క్రొత్త నిబంధనలో నిరీక్షించారు, దాని కొరకు ఎదురు చూశారు, దానిని గురించి ప్రస్తావించారు. కనుక ఇప్పుడు మనం యెషయా గ్రంథము 65వ అధ్యాయము 17వ వచనంలో చదువుకుంటున్నటువంటి ఈ మాటలు ఇదివరకు ఎక్కడ చదువుకున్నామండి? పేతురు పత్రికలోను ప్రకటన గ్రంథంలోనూ చదువుకున్నాం. ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఇదిగో నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని సృజించుచున్నాను అన్నాడు. అంటే ఈ మాటలు ఎవరితో చెబుతున్నట్టండి? యెషయా గ్రంథం అనగానే పాత నిబంధనలో ఉంది. పాత నిబంధనలు అనగానే మనకు ఎవరు గుర్తుకొస్తారు? ఇశ్రాయేలీలు. అంటే దేవుడు ఇశ్రాయేలీల కొరకు రాయించినటువంటి మాటలు, ఇశ్రాయేలీలకు చెబుతున్నటువంటి మాటలు. ఇప్పుడు యెషయా గ్రంథంలో చదువుకుంటున్నటువంటి ఈ వాగ్దానం ఎవరి కొరకు చెప్పబడింది? ఎవరితో చెప్పబడింది? ఇశ్రాయేలీలతో చెప్పబడింది. ఇశ్రాయేలీలతో దేవుడు చెప్పాడు. ఏమని చెప్పాడంటే, నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని సృజించుచున్నాను అని వారితో చెప్పాడు. చెబుతూ మళ్ళీ ఇక్కడ క్రింద ఏమన్నాడు? మునుపటివి అన్నాడు. చూడండి, మునుపటివి అంటే అంతకు మునుపు సృజించబడినవి, మునుపటివి మరువబడును, జ్ఞాపకమునకు రావు. మునుపటివి మరువబడతాయి, అవి జ్ఞాపకమునకు రావు అని చెప్పాడు. ఇదే మాట ప్రకటన గ్రంథంలో ఏం చెప్పాడు?
ప్రకటన గ్రంథంలో ఏం చెప్పాడండి? మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోవును అన్నాడు. అక్కడ మొదటి ఆకాశం మొదటి భూమి అన్నాడు, ఇక్కడేమో మునుపటివి. అంటే ఇక్కడ చెప్పిందే ప్రకటన గ్రంథంలో చెప్పాడు. ఇప్పుడు ఇక్కడ చదువుకుంటున్నటువంటి ఈ వాగ్దానం దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలులకు చెబుతున్నాడు. వారికే చెబుతున్నాడు అనటానికి మనం ఖచ్చితంగా అంగీకరించటానికి 18వ వచనం చదవండి. 18వ వచనం, నేను సృజించుచున్న దాన్ని గూర్చి మీరు ఎల్లప్పుడూ హర్షించి ఆనందించుడి అన్నాడు. నేను సృజించుచున్న దాన్ని గూర్చి అంటే ఏం సృజిస్తున్నాడు ఆయన? ఏం సృజించబోతున్నాడు? క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని సృజించబోతున్నాడు. నేను సృజించుచున్న దాన్ని గూర్చి మీరు ఎల్లప్పుడూ హర్షించి ఆనందించుడి అని అంటూ క్రిందేమంటున్నాడు? నిశ్చయముగా నేను యెరూషలేమును ఆనందకరమైన స్థలముగాను ఆమె ప్రజలను హర్షించు వారిని గాను సృజించుచున్నాను అన్నాడండి. ఏమండి? నిశ్చయముగా నేను యెరూషలేమును ఆనందకరమైన స్థలముగాను ఆమె ప్రజలను అంటే ఇశ్రాయేలీలను హర్షించు వారిని గాను సృజించుచున్నాను. ఏమంటే పైన చూడండి, క్రొత్త ఆకాశం క్రొత్త భూమిని సృజించుచున్నాను అన్నాడు. క్రిందికి వచ్చేసరికి ఏమన్నాడు? యెరూషలేమును ఆనందకరమైన స్థలముగాను ఆమె ప్రజలను హర్షించు వారిగాను సృజించుచున్నాను అన్నాడు. అంటే క్రొత్త ఆకాశము క్రొత్త భూమి అని అంటే కూడా ఇక్కడ ఏంటో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఏంటి క్రొత్త ఆకాశం క్రొత్త భూమి అంటే? దేవుడు ఆయన సృజించినటువంటి యెరూషలేమును మరలా ఆనందకరమైనటువంటి స్థలముగా సృజించటం, తర్వాత ఆమె ప్రజలను అంటే ఇశ్రాయేలీలను మరలా నూతనపరచటం, వారిని క్రొత్తగా సృజించటం. ఏమంటే వారి స్వభావాన్ని, వారి క్యారెక్టర్ను మార్చేసి వారిని ఒక నూతన సృష్టిగా చెయ్యటం. అంటే ఇప్పుడు ఇక్కడ చెప్పబడుతున్నటువంటి మాటలు దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలీలతో చెప్పాడు, వారి కొరకు చెప్పాడు, వారితో వాగ్దానం చేశాడు. వారితో వాగ్దానము చేస్తూ యెరూషలేమును ఆనందకరమైన స్థలముగాను ఇశ్రాయేలు జనాంగమును ఏం చేస్తానన్నాడు? హర్షించు వారిని గాను సృజిస్తానని చెప్పినప్పుడు, వారితో చెబుతున్న ఆ మాటలోనే మునుపటివి మరవబడును అనే మాట కూడా ఉంది. ఏమంటే మునుపటివి మరవబడును. వారితో చెబుతున్నాడు, ఇశ్రాయేలీలతో చెబుతున్నాడు, క్రొత్త ఆకాశం క్రొత్త భూమిని సృజిస్తాను అని వారికి వాగ్దానం చేస్తున్నాడు. వారికి వాగ్దానము చేస్తూనే మునుపటివి మరవబడును అంటున్నాడు. అంటే ఇక్కడ వారితో చెబుతున్న ఈ మాటలు మునుపటివి అన్నప్పుడు ఆ మునుపటివి ఏవో తెలుసా? ఆ మొదటిది ఏదో తెలుసా? దేవుడు అంతకు మునుపు ఇదే ప్రజలకు వాగ్దానము చేసి ఒక భూభాగాన్ని ఇచ్చాడు. వాగ్దానము చేసి ఏం చేశాడు దేవుడు? ఒక భూభాగాన్ని ఇచ్చాడు. ఏంటి ఆ భూభాగం? ఏంటి ఒకసారి చూడండి. ఆదికాండం 12వ అధ్యాయము 7వ వచనం. యెహోవా అబ్రామునకు ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశమిచ్చేదనని చెప్పగా అతడు తాను ప్రత్యక్షమైన యెహోవాకు బలిపీఠము కట్టెను. ఇక్కడ చూడండి, దేవుడు అబ్రహాముకు వాగ్దానం చేశాడు. ఏమని వాగ్దానం చేశాడు? నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చేదను అన్నాడు. ఏ దేశం అండి? కనాను దేశం. ఆ పై వచనాల్లో మీరు చూస్తే దేవుడు అబ్రహామును తన సొంత దేశం నుండి పిలిచాడు.
దేవుని పిలుపుకు లోబడి అబ్రహాం వచ్చాడు. అబ్రహాం ఒక కనాను దేశాన్ని చూపించి ఈ దేశంలోనికి వచ్చేసేయి అని చెప్పాడు. అబ్రహాం వచ్చేసాడు. వచ్చిన తర్వాత అబ్రహాముతో దేవుడు అన్న మాట ఏంటంటే, ఈ దేశమును నీ సంతానమునకు ఇస్తాను అన్నాడు. ఏ దేశం? కనాను దేశం. తర్వాత మరొక మాట మీరు చూడగలిగితే ఆదికాండం 13వ అధ్యాయం 14వ వచనం చూడండి. లోతు అబ్రాహామును విడిచి పోయిన తర్వాత యెహోవా, ఇదిగో నీ కన్నులెత్తి నీ ఉన్న చోటు నుండి ఉత్తరపు తట్టు, దక్షిణపు తట్టు, పడమటి తూర్పు తట్టును, పడమర తట్టును చూడుము. ఎందుకనగా నీవు చూచుచున్న ఈ దేశమంతటిని నీకును నీ సంతానమునకును సదాకాలము ఇచ్చేదను. నీకును నీ సంతానమునకును సదాకాలము ఇచ్చేదను. ఏమంటే అబ్రహాము తర్వాత లోతు వెళ్ళారు. లోతుతో అబ్రహాం అన్నాడు, ఇదిగో నువ్వు ఎటువైపు ఎన్నుకొని వెళ్తావో వెళ్ళు. ఎందుకంటే అబ్రహాము పశువుల కాపర్లకు, లోతు పశువుల కాపర్లకు గొడవ పడింది. ఇద్దరు కలిసి కొనసాగలేనటువంటి పరిస్థితి. కాబట్టి అబ్రహాం అన్నాడు, నువ్వు ఎటువైపు చూసి ఎటువైపు వెళ్తావో సిద్ధపడు. నువ్వు తూర్పుకు వెళ్తే నేను పడమటికి వెళ్తాను, నువ్వు పడమటికి వెళ్తే నేను తూర్పుకు వెళ్తాను అని చెప్పాడు. అప్పుడు లోతు సొదొమ గొమొర్రా పట్టణాల వైపు చూసుకొని అటు వెళ్ళిపోయాడు. అబ్రహాము నిలబడిన తర్వాత దేవుడు చెప్పాడు, ఇదిగో నీ సంతానమునకు నేను కనాను దేశాన్ని ఇస్తాను, నువ్వు ఇటు వచ్చేసేయి. ఇదే నీ దేశం, ఇది నీ సంతానమునకు నేను ఇవ్వబోయే దేశం అని చెప్పాడు. ఇప్పుడు ఇలా మీరు చదువుకుంటూ అబ్రహాముతో దేవుడు చేసిన వాగ్దానాలు, ఇసాకుతో దేవుడు చేసిన వాగ్దానాలు, యాకోబుతో దేవుడు చేసిన వాగ్దానాలు అన్నీ చదవండి. దేవుడు వారితో ఒకటే చెప్పాడు, మీ సంతానమునకు పాలు తేనెలు ప్రవహించు కనాను దేశమును నిత్య స్వాస్థ్యముగా ఇస్తాను అని చెప్పాడు. చెప్పిన మాట ప్రకారం మోషే యెహోషువ నాయకత్వంలో దేవుడు ఏం చేశాడు? ఇశ్రాయేలీలకు, అంటే అబ్రహాము, ఇసాకు, యాకోబుల సంతతి అయిన ఇశ్రాయేలీలకు ఆ పాలు తేనెలు ప్రవహించు కనాను దేశాన్ని స్వాస్థ్యంగా ఇచ్చాడు. ఆ దేశంలో ఉన్నారు, ఆ దేశంలో నివసిస్తున్నారు, అందులో కొనసాగుతున్నారు. ధర్మశాస్త్రం ఉంది, దేవాలయం ఉంది, దేవుని మందిరంలోనికి వెళుతున్నారు, బలులు అర్పిస్తున్నారు. తర్వాత దేవునికి విరోధంగా అనేక మారులు తిరుగుబాటు చేస్తున్నారు. అలా కొనసాగుతున్నటువంటి ఆ ప్రజలతో యెషయా గ్రంథంలో చెప్పాడు, నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని సృజించుచున్నాను, మునుపటివి మరువబడును, అవి జ్ఞాపకమునకు రావు. ఇప్పుడు ఇక్కడ జాగ్రత్తగా గమనించాలి. మొదటి ఆకాశము, మొదటి భూమి అండ్ మునుపటివి అని అంటే ఏవి? అంతకు మునుపు అబ్రహాము, ఇసాకు, యాకోబుల సంతతి అయిన ఇశ్రాయేలులకు వాగ్దానము చేసి ఇచ్చినటువంటి కనాను భూభాగం. ఎందుకంటే దేవుడు అది కూడా వాగ్దానం లేకుండా ఇచ్చాడండి. వాగ్దానం లేకుండా ఇచ్చాడా? కనాను దేశం ఇశ్రాయేలులకు ఏ వాగ్దానం చేయకుండా ఇచ్చాడా? లేదు. దేవుడు వాగ్దానం చేసి వాగ్దానపూర్వకంగా ఇచ్చాడు. మొదటి ఆకాశం, మొదటి భూమి అంటే దేవుడు వాగ్దానము చేసినటువంటి కనాను దేశం వాగ్దానపూర్వకంగానే వారికి ఇచ్చి నెరవేర్చుకున్నాడు. ఇప్పుడు వారితోనే మరలా క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని సృజించుచున్నాను అన్నాడు. అంటే ఇక్కడ మనం బయటికి వెళ్ళాల్సిన అవసరమే లేదు. బయటికంటే మన సొంత ఆలోచనలతో మొదటి ఆకాశం, మొదటి భూమి అంటే ఎక్కడో దిక్కులు చూడాల్సిన అవసరం లేదు. ఆ మొదటి ఆకాశం, మొదటి భూమి దేవుడు తన ప్రజలకు వాగ్దానం చేసి ఇచ్చినటువంటి కనాను భూభాగం. అది ఇచ్చాడు.
అది ఇచ్చి దేవుడు ఏం చెప్పాడంటే ఇవి గతించిపోతాయి అని చెప్పాడు. ఆ మొదటి ఆకాశం మొదటి భూమి ఏమవుతుంది? గతించిపోతుంది అని చెప్పాడు. పేతురు గారు అదే చెప్పారు, యోహాను గారు అదే చెప్పారు, యెషయా గ్రంథంలో అదే రాశాడు, అదే మాట రాశాడు. ఇప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు వచ్చి ఏం చెప్తున్నారో ఒకసారి చూడండి. యేసుక్రీస్తుల వారి మాటలు చూడండి. మత్తయి సువార్త 23వ అధ్యాయము 37వ వచనం. యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపుచును, నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచూ ఉండుదానా, కోడి తన పిల్లలను రెక్కల క్రిందికి ఎలాగూ చేర్చుకొనునో అలాగే నేనును నీ పిల్లలను ఎన్నో మార్లు చేర్చుకొనవలనని ఉంటిని కానీ మీరు వల్లకపోతిరి. ఇదిగో మీ ఇల్లు మీకు విడువబడి ఉన్నది. ఇది మొదలుకొని ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడునుగాకని మీరు చెప్పు వరకు నన్ను చూడరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అన్నాడండి. యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపుచు రాళ్లతో కొట్టుచూ ఉండుదానా అన్నాడు. అంటే యేసుక్రీస్తుల వారి కాలానికి యెరూషలేం ఎలా ఉంది? యెరూషలేం ఎలా ఉందండి? దేవుని ప్రజలు ఎలా ఉన్నారు? ప్రవక్తలను చంపేవారిగా ఉన్నారు. దేవుడు పంపినటువంటి ప్రవక్తలను చంపుతున్నారు. చివరికి యేసుక్రీస్తును కూడా ఏం చేశారు? యేసుక్రీస్తును కూడా సిలువకు అప్పగించి చంపారు. ఏంటి? రాళ్లతో కొడుతున్నారు ప్రవక్తలను కూడా. అందుకే ఇక్కడ అంటున్నాడు, యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపుచూ నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచూ ఉండుదానా, కోడి తన పిల్లలను రెక్కల క్రిందికి ఎలాగూ చేర్చుకొనునో అలాగే నేనును నీ పిల్లలను ఎన్నో మార్లు చేర్చుకొనవలనని ఉంటిని కానీ మీరు వల్లకపోతిరి, మీరు రాకపోతిరి. నేను చేర్చుకోవాలని ఉన్నా మీరు ఆసక్తి చూపలేదు అని చెప్పాడు. ఆసక్తి చూపలేదు అని చెప్పిన తర్వాత ఈ మాటలు అయిపోయాయి. తర్వాత శిష్యులు ఆయన కలిసి దేవాలయంలో ఉన్నారు. దేవాలయంలో ఉన్నప్పుడు వాళ్ళు అంటున్నారట, ప్రభువా ఈ దేవాలయపు కట్టడలు చూడు ఎలా ఉన్నాయో, ఎంత అద్భుతంగా ఉన్నాయో, ఎంత చక్కగా కట్టబడిందో చూడు అని చెప్పేసి ఆ దేవాలయపు కట్టడలు ఆయనకు చూపిస్తున్నారు. చూపిస్తూ ఉన్నప్పుడు 24వ అధ్యాయము మొదటి వచనంలో ఏం చెప్పాడు చూడండి. 24వ అధ్యాయం మొదటి వచనం, యేసు దేవాలయము నుండి బయలుదేరి వెళ్ళుచుండగా ఆయన శిష్యులు ఆ దేవాలయపు కట్టడలు ఆయనకు చూపింపవచ్చిరి. అందుకాయన మీరు ఇవన్నీ చూచుచున్నారు కదా, రాతి మీద రాయి ఒకటైనను ఇక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అంటున్నాడండి. ఇదిగో దేవాలయాన్ని చూపిస్తున్నారు కదా, ఈ దేవాలయము రాయి మీద రాయి ఉండకుండా ఏమవుతుంది? పడద్రోయబడుతుంది. దేవాలయం పడద్రోయబడుతుంది అన్నాడు. యెరూషలేము గురించి చెప్పాడు. యెరూషలేమును ఇదిగో కోడి తన పిల్లలను రెక్కల క్రిందికి ఎలాగో చేర్చుకుంటుందో నేను అలా చేర్చుకోవటానికి ప్రయత్నించాను, కానీ యెరూషలేము పట్టణ ప్రజలు రావటం లేదు, వినటం లేదు. అంటే త్వరలో వారి నాశనం దగ్గర పడింది అని చెప్పాడు. వారి నాశనం దగ్గర పడింది అని చెప్పాడు. మరొక మాట మనం చూడగలిగితే లూకాసు వార్త 19వ అధ్యాయము, లూకాసు వార్త 19వ అధ్యాయము 41వ వచనం నుండి చూడండి. 41వ వచనం, ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు, అంటే యెరూషలేముకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి, నీవును ఈ నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులు తెలుసుకొని ఎడల నీకెంతో మేలు, కానీ ఇప్పుడు అవి నీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నవి. ప్రభువు నిన్ను దర్శించిన కాలము నీవు ఎరుగకుంటివి గనుక
నీ శత్రువులు నీ చుట్టూ గట్టు కట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కలను నిన్ను అరికట్టి నీలోనున్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి నీలో రాతి మీద రాయి నిలిచి ఉండకుండా నీయని దినములు వచ్చుచున్నవి. అండ్ ప్రభు మాటలో యెరూషలేము ఏమవుతుందట? యెరూషలేము ఏమవుతుంది? నాశనం కాబోతుంది. అండ్ రాయి మీద రాయి ఉండకుండా పడద్రోయబడుతుంది. యెరూషలేము ఏంటి? దేవుని పట్టణం, దేవుని పట్టణం, దేవుని నామం పెట్టబడినటువంటి పట్టణం, దేవుని ప్రజలు ఉన్నారు అందులో. దేవుని ప్రజలున్నటువంటి ఆ పట్టణం ఒకప్పుడు దేవుడు అబ్రహాము, ఇసాకు, యాకోబులకు వాగ్దానం చేసినటువంటి ఆ భూభాగం ఇప్పుడు ఏమవుతుందట? శత్రువులు వస్తారట, చుట్టూ గట్టు కడతారట, ముట్టడి వేస్తారట, దాడి చేసి నాశనం చేస్తారట. అంటే యెరూషలేము నాశనం కాబోతుంది, దాని అంతము సమీపమైంది అని యేసుక్రీస్తుల వారు బోధించారు. యెరూషలేము నాశనం కాబోతుందని చెప్పాడు. ఇప్పుడు దేవుడు వాగ్దానము చేసినటువంటి ఆ కనాను దేశం దేవుడు తన ప్రజలకిచ్చినటువంటి ఆ కనాను భూభాగం యెరూషలేము నాశనం కాబోతుందని ప్రభువు చెబితే, ఆ నాశనం కాబోయేటటువంటి దానిని గూర్చి ప్రకటన గ్రంథంలో యోహాను గారు చెప్పారు. మొదటి ఆకాశము, మొదటి భూమి ఏమైపోయింది? గతించిపోయింది. ఏది గతించింది? దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలులకు వాగ్దానం చేసి ఇచ్చిన యెరూషలేము. ఏమండి? ఆ ఇశ్రాయేలీలు నివసించే భూభాగం గతించిపోయింది. ఎప్పుడు గతించిందంటే ఏమండి, యెరూషలేము నాశనం ఎలా జరగబోతుందో ప్రభు మాటల్లో, అపోస్తుల బోధలో, ప్రకటన గ్రంథంలో ఎన్నో విషయాలు ఉన్నాయి. అయితే ప్రభు చెప్పింది, అపోస్తులు చెప్పినట్టుగా యెరూషలేము నాశనం క్రీస్తు శకం 70లో జరిగింది. సుమారు 2 సంవత్సరాలు టైటస్ అనేటటువంటి రోమా చక్రవర్తి యెరూషలేము దేవాలయమును సంపూర్ణంగా నాశనం చేశాడు. ఏమంటే ఒకప్పుడు దేవుని పట్టణముగా, దేవుని నామం పెట్టబడినటువంటి పట్టణముగా చెప్పబడినటువంటి యెరూషలేములో ఈరోజు దేవుని మందిరం ఉందండి? లేదక్కడ. గోడలు మిగిలిపోయాయి. దేవుని మందిరం లేదు. ఒక మసీదు కట్టబడి ఉంది. అంటే ఏమైపోయింది? దేవుడు తన ప్రజలకు వాగ్దానం చేసినటువంటి ఆ భూభాగం ఈరోజు పాడైపోయింది, గతించిపోయింది, నాశనమయ్యింది. దేవుని ప్రజలుగా చెప్పబడిన వారందరూ చెదిరిపోయారు. యెరూషలేము నాశనంలో ఎంతోమంది యూదులు, యేసుక్రీస్తును నమ్మని వారంతా కూడా నాశనమైపోయారు. వాళ్ళు అన్నారు, యేసుక్రీస్తును సిలువకు అప్పగించేటప్పుడు పిలాతు అప్పటికి చెప్పాడండి, ఈయన నీతిమంతుడు, ఈయన యందు ఏ దోషము నాకు కనబడుటలేదు అని చెప్పాడు. ఈయన నీతిమంతుడు అని అంటున్నా వాళ్ళేమన్నారు? వీనిని సిలువేయము అని కేకలు వేశారు. అప్పుడు పిలాతు ఏం చేశాడంటే పల్లెములో నీళ్లు తెప్పించుకొని చేతులు కడుక్కుంటూ ఒక మాట చెప్పాడు, ఈ నీతిమంతుని రక్తమునకు నాకు ఎలాంటి సంబంధము లేదు. అంటే ఈయన రక్తాన్ని చిందించినటువంటి వారిలో నేను ఉండదలుచుకోలేదు, ఆయన మరణంనకు నేను బాధ్యుడను కాదలుచుకోలేదు అని పల్లెములో నీళ్లు తెప్పించుకొని ఆయన చేతులు కడుక్కుంటే చుట్టూ ఉన్నటువంటి యేసుక్రీస్తుల వారి సొంత జాతి ప్రజలైన యూదులు ఏమన్నారో తెలుసా? వీనిని సిలువేయమని కేకలు వేస్తూ, వీని రక్తము మా మీదను మా పిల్లల మీదను ఉండునుగాక అన్నారు.
ఆ రక్తము మా మీదను మా పిల్లల మీదను ఉండునుగాక అని చెప్పిన మాటను బట్టి దేవుని ఉగ్రత యెరూషలేము నాశనం జరిగినప్పుడు దేవుని ప్రజలైన వారి మీదకి వచ్చింది. ఆ రోజు యేసుక్రీస్తుని ఎవరైతే నమ్ముకున్నారో వారు రక్షించబడ్డారు. యేసుక్రీస్తును నమ్మని వారంతా యెరూషలేము నాశనములు ఏమయ్యారు? నశించి పోయారు. అంటే దేవుడు తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలులకు ఒకనాడు అబ్రహాము, ఇసాకు, యాకోబులతో వాగ్దానము చేసి ఇచ్చినటువంటి ఆ కనాను భూభాగం, యెరూషలేము పట్టణం, ఇశ్రాయేలీయులు నివసించే ఆ భూభాగం క్రీస్తు శకం 70లో నాశనం అయిపోయింది. అందుకే ప్రకటన గ్రంథకర్త అయినటువంటి యోహాను గారు ప్రకటన గ్రంథం 21వ అధ్యాయములో 1వ వచనంలో చెప్పాడు, మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయెను అని చెప్పాడు. గతించిపోయెను అని చెప్పాడు. మరి క్రొత్త ఆకాశము క్రొత్త భూమి అని అంటే, క్రొత్త ఆకాశము క్రొత్త భూమి అంటే యెషయా గ్రంథములో మనం చదువుకున్నాం, దేవుడు తన ప్రజలైనటువంటి వారిని నూతనముగా సృజించటం. అంటే మీరు చూడండి, యేసుక్రీస్తుల వారు మరణించి తిరిగి లేచిన తర్వాత ఆయన మరణ సమాధి పునరుద్ధానములను గూర్చిన సువార్త అపోస్తులు ప్రకటించటం ప్రారంభించినప్పుడు ఆ ఇశ్రాయేలీలలోనే అనేకులు ఆ సువార్తను అంగీకరిస్తూ ఆ సువార్తను వింటూ ప్రభు దగ్గరకు వచ్చారండి. ప్రభు దగ్గరకు వచ్చారు. ఆ ప్రభు దగ్గరికి వచ్చిన వారందరూ కూడా, క్రీస్తును నమ్మిన వారందరూ కూడా ఏమయ్యారంటే వారు నూతనపరచబడ్డారు. వారు ఏమయ్యారు? నూతనపరచబడ్డారు. వారే ఒక నూతన సృష్టిగా చేయబడ్డారు. అందుకే మనకు కొరింథీలకు రాసినటువంటి పత్రికలో ఒక చక్కటి మాట పౌలు గారు రాస్తారు. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీలకు రాసినటువంటి రెండవ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం, కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. దేవుడు చేసిన కొత్త సృష్టి, క్రొత్త ఆకాశం, క్రొత్త భూమి ఏది? క్రీస్తునందున్నవారు, క్రీస్తును విశ్వసించిన వారు, క్రీస్తునొద్దకు వచ్చిన వారు, వారొక నూతన సృష్టి, వారొక క్రొత్త ఆకాశం, క్రొత్త భూమి. అంటే మీరు చూడండి, జాగ్రత్తగా గమనించండి, ఒక విషయాన్ని చెప్తున్నాను. దేవుడు అబ్రహాము, ఇసాకు, యాకోబులతో వాగ్దానం చేసి ఇశ్రాయేలు భూభాగమును అంటే కనాను దేశమును స్వాస్థ్యంగా ఇచ్చాడు. ఆయన ఇచ్చినటువంటి ఆ భూభాగాన్ని క్రీస్తు శకం 70లో నాశనం చేశాడు. అయితే అది నాశనం కావటానికి సమీపముగా ఉన్నప్పుడే, అది నాశనం కావటానికి దగ్గర పడుతున్నప్పుడే, యెరూషలేము నాశనం దగ్గర పడుతున్నప్పుడే దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలీయులని ఒక క్రొత్త సృష్టిగా సృజించాడు. ఒక పక్క అది శిథిలమైపోతుంది, మరో పక్క దేవుడు ఒక క్రొత్త నిర్మాణాన్ని చేస్తూ వచ్చాడు. క్రొత్త నిర్మాణం. ఆ క్రొత్త నిర్మాణం ఏంటంటే క్రీస్తు యేసు ద్వారా దేవుని పిల్లలుగా ఎవరైతే క్రీస్తునొద్దకు వచ్చారో వారిని ఒక నూతన సృష్టిగా అలా చేస్తూ వచ్చాడు. అందుకే క్రొత్త నిబంధన కాలములో క్రీస్తు సువార్తను అంగీకరించి విశ్వసించిన వారందరూ కూడా ఒక నూతన సృష్టి. అంటే క్రొత్త ఆకాశం క్రొత్త భూమి అంటే మళ్ళీ ఇవి నాశనం అయిపోయి కొత్త రూపం దాలుస్తాయి అనుకోకండి, అది కాదు. క్రొత్త ఆకాశం క్రొత్త భూమి అంటే దేవుని ప్రజలైనటువంటి వారు పునర్నిర్మించబడటం, నూతనపరచబడటం, నూతనంగా మరలా దేవుడు వారిని సృజించటం, వారి జీవితాలను మార్చటం. అందుకే యెషయా గ్రంథంలో స్పష్టంగా రాయబడింది, యెరూషలేమును ఆనందకరమైన స్థలముగాను ఆమె ప్రజలను హర్షించువారిగాను సృజించుచున్నాను అన్నట్టు.
ప్రజలను సృజిస్తున్నాడు. ఎలా సృజిస్తున్నాడు? క్రొత్త ఆకాశంగా క్రొత్త భూమిగా సృజిస్తున్నాడు. ఈ తన ప్రజలను ఎప్పుడైతే క్రొత్త ఆకాశంగా క్రొత్త భూమిగా సృజించటం జరిగిందో అప్పుడు మొదటిదంటే ఏది? మొదటిదంటే ఏదండి? అదే ప్రజలు ఇశ్రాయేలీలు నివసిస్తున్నటువంటి భూభాగం, ఇశ్రాయేలు దేశం, యెరూషలేము అదేమైపోయింది? క్రీస్తు శకం 70లో నాశనం అయిపోయి క్రొత్త ఆకాశం క్రొత్త భూమిగా ఆయన ప్రజలే సృజించబడ్డారు. క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు సృజించబడ్డారు. వారు ఒక సంఘముగా, ఒక దేవాలయముగా సృజించబడ్డారు. అలా వారు సృజించబడి ఆ నూతన సృష్టి, ఆ సంఘము ఈరోజు ప్రపంచ మానవాళి ముందుంచబడింది, మనందరి ముందుంచబడింది. అండ్ మన ముందు ఏముంది అంటే క్రొత్త ఆకాశము క్రొత్త భూమి ఉంది. మొదటి ఆకాశం మొదటి భూమి ఏమైపోయింది? గతించిపోయింది. ఇప్పుడు మన ముందు ఒక నూతన సృష్టి ఉంది. అదే క్రీస్తు యేసు ద్వారా సృజించబడిన సంఘం. ఆయన సంఘం ఒక నూతన సృష్టి. ఈ నూతన సృష్టి అయినటువంటి ఈ సంఘములోనికి, క్రీస్తు సంఘములోనికి, క్రీస్తు యొక్క సువార్తను అంగీకరించినటువంటి, క్రీస్తును విశ్వసించినటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు ఏమవుతున్నారు? ఆ క్రొత్త ఆకాశం క్రొత్త భూమిలోనికి వచ్చేస్తున్నారు. ఇప్పుడు మనమందరం దేవుడు సృజించినటువంటి ఆయన సంఘములో, ఆయన ప్రజలతో, ఆయన పిల్లలతో మనం ఉన్నాం. అంటే నూతన సృష్టిలో మనమందరం చేర్చబడ్డాం. ఎప్పుడు చేర్చబడతామో తెలుసా? ఎప్పుడంటే మనము కూడా క్రీస్తును విశ్వసించినప్పుడే, క్రీస్తును నమ్మినప్పుడే. మీరు క్రీస్తును అంగీకరించారా? మీరు నూతన సృష్టిలోనికి చేర్చబడతారు, సంఘములోనికి చేర్చబడతారు. క్రీస్తును అంగీకరించలేదా మీరు బయటే ఉంటారు. బయటే ఉంటారు. అదేంటండి, మేము గుంపులోకి వచ్చాం కదా, మందిరంలోకి వచ్చాం కదా, ఇక్కడున్న ఈ మందిరంలో కూర్చున్నాం కదా అని మీరు అనొచ్చు. మీరు ఈ మందిరములో క్రీస్తును నమ్మిన ప్రజలతో మీరు వచ్చి కూర్చున్నా, మీరు క్రీస్తును అంగీకరించకపోతే ఆయన సృజించినటువంటి ఆ నూతన సృష్టిలోనికి, సంఘములోనికి చేర్చబడిన వారు కాదు. అండ్ మీరు మాతో కలిసి కూర్చోవచ్చు, మాతో కలిసి పాడవచ్చు, మాతో పాటు కలిసి మీరు కానుకలు ఇవ్వచ్చు, కానీ మీరు క్రీస్తు ప్రజలు కాదు. క్రీస్తును అంగీకరించాలి, ఆయనను ఒప్పుకోవాలి. ఆయన మన ప్రభువు. ఆయన మన పాప పరిహారము కొరకై తన రక్తాన్ని కార్చాడు. ఆ రక్తములో కడగబడాలి. ఆయన యందు విశ్వాసం ఉంచాలి. ఆయన ద్వారా మన జీవితాలు పవిత్రపరుచుకుంటేనే ఆయన సన్నిధి సహవాసములో, ఆయన సృజించినటువంటి క్రొత్త ఆకాశం క్రొత్త భూమిలో నివసించేటటువంటి భాగ్యం మనందరికీ కలుగుతుంది. ఈరోజు ఆ భాగ్యాన్ని పొందుకున్న వారు ఎందరో ఇక్కడ ఉన్నారు, పొందుకొనని వారు కూడా ఉన్నారు. మరి పొందుకొనని వారు మీ పరిస్థితి ఏంటి? ఎప్పుడు ఈ లోకం విడిచిపెట్టి వెళ్ళిపోతామో తెలీదు. కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి జీవాన్ని కలిగి ఉన్నాం. కాబట్టి మనలో జీవం ఉన్నప్పుడే, మనలో ప్రాణం ఉన్నప్పుడే, ఇదిగో సర్వ మానవాళి రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వైపు చూసి ఆయన యందు విశ్వాసం ఉంచగలిగితే మంచిది. ఆయన ప్రజలలో మనము కూడా ఒకరిగా చేర్చబడితే మంచిది. ఇక్కడికి వస్తూ దేవుని పిల్లల మధ్య కూడుకుంటూ మనం దేవునికి దూరస్తులుగా బ్రతికితే మన మరణం తర్వాత నిత్య నాశనానికి మనం వెళ్ళిపోవాలి. కాబట్టి ప్రియులారా, క్రీస్తు యేసు ద్వారా నూతన సృష్టి చేయబడింది. ఆ నూతన సృష్టిలోనికి ప్రవేశిద్దాం, ఆయన సంఘములోనికి ప్రవేశిద్దాం. ఆయన సంఘములో ఆయన ప్రజలుగా బ్రతకటానికి సిద్ధపడదాం. దేవుడిచ్చినటువంటి గొప్ప భాగ్యం ఇది. ఈ భాగ్యాన్ని ఎవ్వరూ పోగొట్టుకోకుండా అందరూ ప్రభువునందు విశ్వాసం ఉంచిన వారై ఆయన ప్రజలుగా బ్రతకటానికి, ఆయన యందు ఆనందించటానికి సిద్ధపడాలని
ప్రేమపూర్వకంగా తెలియచేస్తూ ముగిస్తూ ఉన్నాను.